మనం ఈరోజు ద్వారకా నగరం ఎలా మునిగిపోయిందో తెలుసుకోబోతున్నాం. వీడియోని లైక్ చేయండి. శ్రీకృష్ణుడు మధురను వదిలి సముద్ర తీరంలో ఒక అద్భుతమైన రాజధానిని నిర్మించాడు. అది సువర్ణ ద్వారక. వేలాది ఇళ్ళు, బంగారు ప్రసాదాలు, మహత్తరమైన మందిరాలతో కట్టిపడేసే నగరం. అది యాదవుల వైభవానికి ప్రతీక. కురుక్షేత్ర యుద్ధం తర్వాత యాదవ వంశంలో విభేదాలు పెరిగాయి. గాంధారి శాపం వల్ల యాదవ వంశం నాశనమైపోయింది. శ్రీకృష్ణుడు పరమపదించాక ఆ నగరానికి సంరక్షకుడు ఎవరు లేకుండా పోయాడు. మహాభారతంలో ఇలా వర్ణించబడింది: కృష్ణుడు భూమి విడిచి వెళ్ళిన వెంటనే సముద్రం ఉధృతంగా వచ్చి ద్వారకను ముంచేసింది. అంటే ప్రకృతి స్వయంగా ఆ మహానగరాన్ని ముంగేసింది. ద్వారక ఎలా మునిగిపోయిందో ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం: శ్రీకృష్ణుడు ద్వారక నగరం ఉన్నది అది సముద్ర గర్భంలో నేటికి తన రహస్యాలను దాచుకుని ఉంది. ద్వారక ఇది కేవలం ఒక పురాణం కాదు, భారత చరిత్రలో శాశ్వత మర్మం ఒకటి.